జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే పార్టీ వల్ల భారత రాష్ట్ర సమితిగా మరి ఆనాడు కేసీఆర్ గారు ఒక్కరై బయలుదేరి జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి మరి ఇవాళ స్వరాష్ట్ర సాధనకై అదేవిధంగా 10 సంవత్సరాలు మరి పరిపాలించి బంగారు తెలంగాణకై అహర్నిశలు కృషి చేసిన నాయకుడు కేసీఆర్ గారు మరి ప్రజలందరి కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మరి ధ్యేయంగా పనిచేసినటువంటి మరి తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇలా ఈ గులాబీ పార్టీ. గులాబీ పండగ ఇవాళ మరి 25వ వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఏప్రిల్ 27 రోజు మరి పార్టీ ఆవిర్భవించింది కాబట్టి మేము ఈరోజు జైత్యాల్ పట్టణంలో మా 2వ వార్డు 1st వార్డులో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్, బీఆర్ఎస్ సైనికులు, కేసీఆర్ కుటుంబ సభ్యులందరితోటి కలిసి ఇవాళ జెండా ఆవిష్కరించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గుండెల నిండా కూడా ఉప్పొంగేంత సంతోషం ఉంది. ఇది అన్ని పార్టీలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళ యొక్క స్వలాభం కోసం, రాజకీయ పదవుల ఆకాంక్ష కోసం పుట్టినయే తప్ప ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీలు కావు. ఇవాళ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడినటువంటి పార్టీ ఇవాళ గులాబీ పార్టీ మరి కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ 25 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో మరి కార్యకర్తల పండుగగా, తెలంగాణ ప్రజల పండుగగా ఇవాళ వరంగల్ ఎల్కతుర్తిలో మేమందరం కూడా ఇక్కడ నుంచి జైత్యాల నియోజకవర్గం నుంచి మరి ఒక్కొక్క కేసీఆర్ బయలుదేరి మరి ఆనాడు ఉద్యమ సమయంలో మరి వీరందరి సహకారం వెలకట్టలేనిది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గులాబీ కార్యకర్తలందరం కూడా గులాబీ దండై కేసీఆర్ కుటుంబమై కదిలి ఇవాళ మరి వరంగల్ బయలుదేరుతా ఉన్నాం. కాబట్టి అందరం కూడా మాకు ఇచ్చిన టార్గెట్ జైత్యాల నియోజకవర్గం నుంచి 5,500కు ఏమాత్రం తగ్గకుండా కూడా మరి పూర్తిగా కూడా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని మేమందరం కూడా గులాబీ దండై కేసీఆర్ సార్ మరి మాటలు వినడానికి, కేసీఆర్ సార్ను చూడడానికి జైత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధమైంది. ప్రతి వార్డులో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఇలా జెండాలు ఎగరవేసి ఇలా బస్సుల్లో కూర్చొని మరి బయలుదేరడం జరుగుతుంది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి అది ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ఎక్కడున్నా కూడా కేసీఆర్ శ్రీరామ రక్ష. మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.